హలో హాయ్ టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది డిఎస్సికి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నైట్మేర్ అబే వాజ్ an English novel written by Nightmare Abbey was an English novel written by Nightmare Abbey written వచ్చేసి థామస్ లో పికాక్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ ద Tempest was the literary work of the Tempest was the literary work of William Shakespeare. The Tempest was literary work of William Shakespeare. Answer వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ the first American who translated Dante Alighieri Divine Comedy was the first American who translated Dante Alighieri Divine Comedy was H.W. Longfellow. Answer వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ The Hills of Zion was written by H.L. Mencken. Answer వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ the high point or turning point in a story is called క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ ఆన్సర్ వచ్చేసి ఏ క్లైమాక్స్ హై పాయింట్ లేదా టర్నింగ్ పాయింట్ అంటే ట్విస్ట్ ఇస్తారు కదా, ఎక్కడ ఇస్తారు, క్లైమాక్స్లో ఇస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 క్లైమాక్స్. నెక్స్ట్ ద సబ్స్క్రిప్షన్ ఇన్ ఏ లెటర్ షుడ్ బి written at the end of the body. సబ్స్క్రిప్షన్ ఎక్కడ ఉందంటే at the end of the body on the right hand side. సబ్స్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ. లెటర్ అంతా అయిపోయిన తర్వాత కింద రైట్ హ్యాండ్ సైడ్ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ని చూస్ చేయమని ఇచ్చాడు. సో ద ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ బై డాష్ unanimous vote. The proposal was accepted by unanimous vote. అక్కడ ఏ శబ్దం వచ్చింది అనేసి చూడండి. unanimous. The proposal was accepted by unanimous vote వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అనే ఆర్టికల్ వస్తుందంట. ఏ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ వీ మెట్ డాష్ ఇంగ్లీష్ మ్యాన్. ఇవి కూడా ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ అనేవి సేమ్ మళ్ళీ లాస్ట్ టైం పేపర్లో రిపీట్ చేసినట్టు 3 ఆర్టికల్స్, ఒక బిట్లో 3 బిట్స్ అనేవి ఇచ్చాడు. సో మనం ఒక్కటి తప్పు పెట్టినా మొత్తం అనేది పోతుంది. వీ మెట్ డాష్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ జపానీస్ డాష్ అదర్ డే. ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ ఇంగ్లీష్ అనేది ఏం పలుకుతుందంటే ఈ అనేది పలుకుతుంది. ఇది అచ్చుల్లో ఉంది కాబట్టి యాన్ ఇంగ్లీష్ మ్యాన్. అండ్ జపనీస్ అనేది ఏం పలుకుతుందంటే జా అనేది పలుకుతుంది ఏ. నెక్స్ట్ అదర్ డే అన్నాడు కాబట్టి రోజుల ముందు ఏమొస్తుందంటే ద అనే ఆర్టికల్ వస్తుంది. యాన్ ఏ ద. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ద సన్ విల్ నాట్ రైజ్ డాష్ యాన్ అవర్. కరెక్ట్ ప్రీపోజిషన్ అనేది అడిగాడు. ద సన్ విల్ not rise dash an hour. For the sun will not rise for an hour. Answer వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగ్రేడింగ్ ద కరెక్ట్ ప్రీపోజిషన్స్. కరెక్ట్ ప్రీపోజిషన్ ఉన్న సెంటెన్స్ ఏదో అడిగాడు. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ప్రీపోజిషన్ ఉన్న సెంటెన్స్ ఏదో చూద్దాము. ద బెగ్గర్ వాజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ థెఫ్ట్. ద బెగ్గర్ వాజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ థెఫ్ట్. ఇక్కడ గిల్టీ ఇన్ ఇచ్చాడు, లోపల అని, బై చేత, విత్ తో, గిల్టీ ఆఫ్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వర్ ఇన్ ద పార్టీ ఎక్సెప్ట్ కుమార్. మినహా
ఈ ఎక్సెప్ట్ అనేది ఏమవుతుంది అనేసి ఇచ్చాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ ఎక్సెప్ట్ అనేది ఏమవుతుంది అనేసి ఇచ్చాడు. ఎక్సెప్ట్ అనేది ప్రీపోజిషన్ అవుతుంది. ప్రీపోజిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రీపోజిషన్. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ 2 యాడ్జెక్టివ్స్. ఒక సెంటెన్స్లో 2 యాడ్జెక్టివ్స్ ఉన్నాయంట. ఆ 2 యాడ్జెక్టివ్స్ ఉన్న సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. He was very honest and sincere. Sincere, honest, very honest, sincere. 2 యాడ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చిన దాంట్లో కాంపౌండ్ సెంటెన్స్ అడిగాడు. కాంపౌండ్ సెంటెన్స్. షీ వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఒక కంజంక్షన్స్తో యాడ్ అయింది. సో షీ వర్క్డ్ హార్డ్ కాబట్టి పాస్డ్ ద ఎగ్జామ్. తను బాగా చదివింది కాబట్టి ఎగ్జామ్లో పాస్ అయింది. బాగా హార్డ్ వర్క్ చేసింది కాబట్టి ఎగ్జామ్లో పాస్ అయింది. కాంపౌండ్ సెంటెన్స్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఐ డోంట్ లైక్ ఇట్. దిస్ ఈజ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఇది ఏ వాక్యం అనేసి అడిగాడు. ఇది వచ్చేసి నెగిటివ్ స్టేట్మెంట్. ఆన్సర్ వచ్చేసి నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ క్వశ్చన్ అనేది నాట్ అనేది ఉండదు. నెగిటివ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలి, క్వశ్చన్ మార్క్ లేదు. ఏ నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేసి ఉండాలి. అది ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే హెల్పింగ్ వెబ్తో స్టార్ట్ అవ్వాలి. హెల్పింగ్ వెబ్తో స్టార్ట్ అవ్వలేదు. WH అయితే WH వాడితో స్టార్ట్ అవ్వాలి. సో కాదు, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అంతే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, షీ వాజ్ ప్లానింగ్ టు గో టు లండన్ బట్ she changed her mind. She was planning to go to London but she changed her mind. In this above sentence was planning to express. Planning దేన్ని సూచిస్తుంది? ఇది ఫ్రేజల్ వెర్బ్ అండి. ప్లానింగ్ దేన్ని సూచిస్తుంది అనేసి అడిగాడు. an intention. ప్లానింగ్ అనేది ఆమె యొక్క ఇంటెన్షన్స్ని సూచిస్తుంది. an intention. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, the bell dash when we arrived at school. The bell when dash when we arrived at school. Choose the correct expression that fill in the blanks grammatically and meaningfully. అక్కడ దానికి సూట్ అయ్యే ఒక వెర్బ్ అంటే అది ఏ టెన్స్లో ఉందో కరెక్ట్ టెన్స్ అనేది అక్కడ రాయమని అడిగాడు. సో దానికి సూట్ అయ్యే కరెక్ట్ టెన్స్ వచ్చేసి ద బెల్ హ్యాడ్ ఆల్రెడీ రంగ్ వెన్ వీ అరైవ్డ్ ద స్కూల్. నేను స్కూల్కి వెళ్ళేలోపే బెల్ అనేది మోగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, హీ ఫౌండ్ దట్ హీ డాష్ బై ద షాప్ కీపర్ ద డే బిఫోర్. హీ ఫౌండ్ దట్. హీ ఫౌండ్ దట్. ఇది వచ్చేసి స్పీచ్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హ్యాడ్ బీన్ చీటెడ్. He found that he had been cheated by the shopkeeper the day before. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద థర్డ్ సిలబుల్. థర్డ్ సిలబుల్ మీద స్ట్రెస్ వచ్చే వర్డ్ ఏది అనేసి అడిగాడు. పాపులేషన్. ఆన్సర్ వచ్చేసి పాపులేషన్. థర్డ్ సిలబుల్ వచ్చేది పాపులేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ ద సౌండ్ ఈ అనే సౌండ్ వచ్చేది అడిగాడు. ఆన్సర్ వచ్చేసి మెన్. ఇది ఏ అని పలుకుతుంది, మెన్. ఇది వచ్చేసి ఇలా ఉంటే ఈ అనేది ఇలా ఉంటే ఈఎన్ వస్తుంది. సో ఇది ఒట్టి ఈ ఉంది కాబట్టి ఇది దేన్ని సూచిస్తుంది? మెన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇవి స్ట్రెస్ మార్క్స్ అనేవి, ఈ వర్డ్స్ అనేవి ఒకసారి చూసుకోండి. దీంట్లో నుంచి కంపల్సరీ బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ ఎన్ అనే లెటర్ సైలెంట్ లెటర్స్ కంపల్సరీ ప్రతి దాంట్లో అడుగుతున్నాడు. సో ఒకసారి సైలెంట్ లెటర్ అనేది చూసుకోండి. ఎన్ అనేది సైలెంట్ ఉండే లెటరు ఏదనేసి ఇచ్చాడు. డ్యామ్ అనే వాటిలో ఎన్ అనేది సైలెంట్. ట్రైన్ అనేది ఎన్ పలుకుతుంది. ఎనిమీలో ఎన్ పలుకుతుంది. ఎర్న్లో ఎన్ పలుకుతుంది. డ్యామ్ అనే దాంట్లో ఎన్ అనేది సైలెంట్ ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నాడు.
లాంగ్వేజ్ ఇది వచ్చేసి మనకు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండిబుల్, లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, లాంగ్వేజ్ డస్ నాట్ ఎగ్జిబిట్ రెడ్యూసెన్సీ. లాంగ్వేజ్ డస్ నాట్ కాదు, లాంగ్వేజ్ డస్ ఎగ్జిబిట్ రెడ్యూసెన్సీ. నాట్ ఇచ్చాడు, సో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, చైల్డ్ సెంటర్ లెర్నింగ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు. శిశు కేంద్రీకృత విద్య దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేసి అడిగాడు. అది వచ్చేసి చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ వ్యూస్. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ వ్యూస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇన్ ద వర్డ్ బుక్స్, బీ ఈజ్ ఇన్ ద వర్డ్ బుక్స్. ఇది ఎలా పలుకుతుంది అంటే గొంతులోని ధ్వనికి సంబంధించిన బిట్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా చూసుకోండి, కన్ఫామ్గా బిట్ అనేది వస్తుంది. ఇన్ ద వర్డ్ బుక్, బీ ఈజ్ వచ్చేసి బీ అనేది వాయిస్డ్, బైలిబియల్ అండ్ ప్లాసివ్ సౌండ్. వాయిస్డ్ బి ఒకసారి పలకండి. వాయిస్డ్, బైలిబివల్ అంటే 2 పెదాలతో పలిగేది. ప్లాసివ్ అంటే 4కు కూడా సంబంధం ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఫాల్స్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఆప్షన్స్ అనేవి మీరు ఒకసారి చూసుకోండి. వీడియో అనేది ఒక 30 సెకండ్స్ పాస్ చేసి ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫాల్స్ స్టేట్మెంట్ నేను చెప్తాను, నేను చెప్పంగానే వీడియో అనేది పాస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను. లెర్నర్స్ నీడ్ టు బీ వెరీ టాల్ అండ్ స్ట్రాంగ్ టు ప్లే లాంగ్వేజ్ గేమ్స్. లెర్నర్స్ అనేది స్ట్రాంగ్గా, పొడుగ్గా ఉండాలి లాంగ్వేజ్ గేమ్స్ ఆడడానికి అనేసి ఇచ్చాడు. ఇది వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద టీచింగ్ సిచ్యువేషన్ దట్ ఈజ్ నాట్ ఫేవరబుల్ ఫర్ యాన్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. యాక్టివిటీ బేస్డ్ టీచింగ్కి ఫేవరబుల్ కానీ టీచింగ్ మెథడ్ ఏది అనేసి అడిగాడు. లార్జ్ లెర్నింగ్ గ్రూప్స్ పెద్ద గ్రూపుల వల్ల యాక్టివిటీకి, టీచింగ్కి ఫేవరబుల్గా ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ సెంటెన్స్ విత్ హోమోనిమ్స్. పెయిర్ ఆఫ్ సెంటెన్స్ హోమోనిమ్స్ని అడిగాడు. ఒకసారి వీడియో అనేది పాస్ చేసి చెక్ చేసుకోండి ఆన్సర్ అనేది. నేను ఆన్సర్ అనేది డైరెక్ట్ చెప్పేస్తాను. అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ నీడ్ సమ్ క్యాపిటల్ టు స్టార్ట్ ఏ బిజినెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ వచ్చేసి టు మేక్ ద టీచింగ్ లెర్నింగ్ జాయ్ఫుల్లీ. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు మేక్ ద టీచింగ్ లెర్నింగ్ జాయ్ఫుల్లీ. నెక్స్ట్, ప్లానింగ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ వచ్చేసి ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ ఆర్. ఒక 30 సెకండ్స్ వీడియో అనేది పాస్ చేసి మీరు ఒకసారి ఆప్షన్స్ అనేవి చూసుకోండి. The most important aspects of learning are making meaning and developing the capacity for abstract thinking, amurta alochana, reflection and work. Making meaning and developing the capacity for abstract thinking, reflection and work. Answer వచ్చేసరికి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, the form of a direct question or a incomplete statement following which some alternative are provided is called. The form of direct question or an incomplete statement following which some alternatives are provided is called stem. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్టెమ్. ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.